కొంచెం ఓపిక పట్టినట్టయితే గంటసేపు కాకుండా కొంచెం తగ్గిస్తాను టైము, త్వరగా ముగించేస్తానండి. కానీ కూర్చుని వినటం చాలా కష్టం అండి, నాకు తెలుసండి. ఏసీ వేసినా ఏసీలా కనిపించట్లేదు కదండి. ఏసీ హాల్లా కనిపించలేదు. చాలామంది సహోదరులలాగా అంటున్నారండి. అంటే దాని అర్థం ఏంటి, గాలి అందట్లేదు అని. ఇంకా కొంచెం సేపు ఓపిక పడదామండి. రెండో కొరింథీ 5వ అధ్యాయం, 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అది తీర్పుకు సంబంధించిన వచనం. ఈరోజు మనం చెప్పుకునేది అంచె తీర్పు. అంచె తీర్పు అంటే ఆఖరిది. ఇక తర్వాత తీర్పులు ఉండవు. ఆఖరి తీర్పు గురించి మాట్లాడుకుంటున్నాం. అంతకుముందు తీర్పులు ఎప్పుడైనా జరిగినాయండి? ఎన్నో తీర్పులు జరిగినాయండి. ఇప్పుడు నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది, అది తీర్పేనా? తీర్పే. సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు అగ్ని గండకాలతో కాల్చేశాడు, అది తీర్పేనా? తీర్పే. ఇశ్రాయేలు చరిత్రలో అనేక సార్లు దేవుడు శిక్షలు విధించాడు, అవి తీర్పులేనా? తీర్పులే. మన జీవితంలో ఎన్నో తీర్పులు జరిగినాయండి, మనం గ్రహించమండి. మన జీవితంలో ఎన్నో తీర్పులు జరిగినాయండి, ఎన్నో శిక్షలు విధించబడ్డాయి. అవన్నీ తీర్పులేనండి. మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి ఎక్కువ, కానీ తీర్పులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక రోజున ఆఖరి తీర్పు జరగబోతుంది. దాన్ని అంచె తీర్పు అంటారండి. ఏదండి దాని ప్లేస్ ఏదండి? యేసుప్రభు రెండోసారి వచ్చిన తర్వాత, చనిపోయిన వాళ్ళు మృతులు అక్షయగా లేపబడిన తర్వాత, సజీవులుగా ఉండే వాళ్ళు మహిమ శరీరం ధరించి వెళ్ళిన తర్వాత, ఈ భూమి ఆకాశం అందరు కూర్చోాలండి కాలిపోయిన తర్వాత అప్పుడు జరుగుద్దండి. అది దాని ప్లేస్ అండి. అంచేత అంచె తీర్పు అనేది ఉంది. అంచె తీర్పును దేవుడు యేసుప్రభుకు అప్పగించారండి. ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలేను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అన్నారంటే యేసుప్రభు తీర్పు తీరుస్తారని. యోహాను సువార్తలో తండ్రి కుమారుడికి అప్పగించాడు అనే మాట ఉందండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాలు. తండ్రి ఎవరికైనా తీర్పు తీర్చడు, కానీ తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. అంటే దేవుడు యేసుప్రభుకు అప్పగించారట, నాయనా నువ్వు తీర్పు తీర్చు అని. అంచేత యేసుప్రభు తీర్పు తీరుస్తారు. ఈ యుగాంత శాస్త్రంలో అంచె తీర్పు అనేది ఒక భాగం, ఒక అంశం.
ఎవరు తీర్పు తీరుస్తారు? ఎవరు తీరుస్తారంటే యేసుప్రభు తీర్పు తీరుస్తారు, మనుషులందరికీ తీర్పు తీరుస్తారు. అయితే దేవుని తీర్పులు న్యాయమైనవి. ఆయన న్యాయాధిపతి, ఆయన అన్యాయం చేయడు. ఆయన తీర్పు ఎలా ఉంటుందంటే న్యాయంగా ఉంటుంది. అంటే తీర్పు సంబంధించి న్యాయము అన్యాయము అనే మాట ఎందుకు వాడుతున్నామంటే, ప్రపంచంలో కొంతమంది ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ధర్మశాస్త్రం లేని వారు ఉన్నారు, కొంతమంది క్రొత్త నిబంధన కాలంలో ఉన్నారు. ఇప్పుడు బాగా ఏజెన్సీకి ఇంకా దూరం వెళ్ళిపోతే అసలు వాళ్ళకి అసలు ఏమీ తెలియదండి. కొంతమంది ఉంటారు కదా అన్నటువంటి ఏమీ తెలియని వాళ్ళు, అసలు బట్టలు కట్టుకుంటూ కూడా తెలియని వాళ్ళు ఉంటారండి. మరి వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళు మనసాక్షిని బట్టి. కాబట్టి దేవుడు ఎంత న్యాయం ఏంటంటే, ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళేమో ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీరుస్తాడు, ధర్మశాస్త్రం లేని వారిని ధర్మశాస్త్రం లేకుండా తీర్పు తీరుస్తాడు, సువార్త తెలిసిన వారిని సువార్త ప్రకారంగా తీర్పు తీరుస్తాడు, ధర్మశాస్త్రం క్రొత్త నిబంధన ఏమి తెలియని వాళ్ళని వాళ్ళ మనసాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. దేవుడు అంత న్యాయవంతుడండి. ఒకసారి ఒక ఆయన తల్లి మతశాఖలో చనిపోయిందండి. ఈయన క్రీస్తు సంఘంకి వచ్చాడు. ఇప్పుడు ఈయనేమో క్రీస్తు సంఘస్థులు పరలోకానికి వెళ్తారని బోధిస్తాడండి. తల్లి ఏమో మతశాఖలో చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మని సేవ్ చేసుకోవాలండి. ఆయన పడ్డ బాధలు తంటాలు ఇంతంత కాదండి, అక్కర్లేదండి. దేవుడు న్యాయవంతుడు. నా తల్లికి సంగతులు ఏం తెలియవు, ఏది న్యాయమో అది దేవుడు చేస్తాడు అంతేనండి. అంతే తప్ప దాని కొరకు గడ్డి కరవక్కర్లేదండి. అది నీ అజ్ఞానం. నువ్వు గడ్డి కరవటం అంటే నీ అజ్ఞానం, అక్కర్లేదు. అప్పుడు నా తల్లికి ఆ కాలంలో నా తల్లికి బోధించబడలేదు. ఆమెకు తెలిసిందని బట్టి దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. దేవుడు న్యాయం చేస్తాడు అంతే. అలా విడిచిపెట్టేయాలి తప్ప సొంతంగా ఏం చేయడానికి ట్రై చేయకూడదండి. ఓకే. కాబట్టి దేవుని యొక్క తీర్పులు న్యాయమైనవి. ఈ రోమపత్రికలో ఆ విషయాలు చాలా బాగా చెప్పాడండి. దేవుడు ఎలాంటివాడో చెప్పాడు, ఆయన తీర్పులు ఎలాంటివో చెప్పాడు. 1 నుంచి 16 వరకు మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి. 2వ వచనంలో దేవుని తీర్పులు సత్యమును అనుసరించినవి, దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అన్నాడండి. అంటే దేవుడు సత్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు అన్నాడండి. 5వ వచనంలో 3వ లైన్లో దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడును, దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. 6వ వచనంలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అన్నాడండి. 11వ వచనంలో దేవునికి పక్షపాతం లేదు, పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు. 15వ వచనంలో మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చి ఉండగాను, అంటే మనసాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. 16వ వచనంలో దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమున ఎలాగో జరుగును, సువార్త ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. అలాగండి. అంటే దేవుడు ఎంత న్యాయవంతుడంటే అంత న్యాయవంతుడండి, మనం ఊహించనంత. ప్రస్తుతం మన విషయానికి వస్తే న్యాయ వ్యవస్థ అంటే ఎవరికి అనకూడదేమో, కానీ ఎవరికీ నమ్మకం లేదండి కదండి. ప్రస్తుతం ఎవరికీ నమ్మకం లేదండి. ఎవరైనా ఉంటే కొంతమంది ఉంటారేమో, లా చదివిన వాళ్ళు కూడా లేదండి. ఇక్కడ రికమెండేషన్లు ఉంటాయండి. రికమెండేషన్ నుంచి వచ్చిందంటే ఏంటండి అక్కడ ఏమైంది అనమాట అండి, తప్పు జరుగుతుందన్నమాట అండి. లంచాలు ఉంటాయండి, లంచం వచ్చిందంటే ఏమైందండి, తప్పు జరిగిందనమాట అండి. వాయిదాలు ఉంటాయండి, వాయిదాలు ఎందుకండి? లాయర్ గారు వాయిదాలు ఎందుకండి? అబ్బా మార్పులు చేయటానికి, మార్పు చెందడానికి కాదు, మార్పులు చేయటానికి తారుమారు లాయర్ గారండి ఆయన. కానీ ఇవన్నీ ఆలోచిస్తే ఆ న్యాయ వ్యవస్థ మీదే
నమ్మకం పోద్ది కదండి. ప్రస్తుతం డాక్టర్ల మీద నమ్మకం పోయిందండి. టెస్ట్ రాస్తే అమ్మో టెస్ట్ కమిషన్ కోసం రాస్తున్నాడు తప్ప నా జబ్బు తెలుసుకుంటా కాదనుకుంటారండి మనుషులు. అంత దారుణం అయిపోయిందండి. సువార్థికుల మీద కూడా నమ్మకాలు పోయినాయండి, పోతున్నాయండి మనుషులకి. ఇక్కడ సువార్థికుడు ఇంటికి వస్తే మాకు వాక్యం చెప్పడానికి, మా కుటుంబం ప్రార్థన చేయడానికి అనుకుని మంచి డబ్బుల కోసం వస్తున్నాడని చెడ్డ పేరు వచ్చేస్తుందండి. వ్యవస్థలన్నీ పాడైపోతున్నాయండి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం. న్యాయ వ్యవస్థ పాడైపోయిందండి. కానీ అక్కడ రికమెండేషన్లు ఏమైనా ఉంటాయండి? లంచాలు ఏమైనా ఉంటాయండి? ఉండవండి. పోస్ట్పోన్మెంట్స్ ఏమైనా ఉంటాయండి? వాయిదాలు ఏమైనా ఉంటాయండి? మరి ఒక్కరోజు 2 రోజులు నాకు తెలీదు, అయిపోతాయి అంతేనండి, సెటిల్ అయిపోతాండి అంతేనండి, సెటిల్ అయిపోతుంది అంతేనండి. అది న్యాయం తీర్చడండి. ఇక పోస్ట్పోన్మెంట్లు ఏమి ఉండవండి. అయితే మనకు ముఖ్యమైన సంగతి ఏమిటంటే ఇక్కడ న్యాయాధిపతికేమో ఏమీ తెలియదండి. ఒకవేళ తెలిసినా ఆయన కూడా అన్యాయం చేసే న్యాయాధిపతి. ఎవరన్నా చెప్పింది వింటాడండి. అక్కడ న్యాయాధిపతి ఎవరి మాట వింటండి. అక్కడ న్యాయాధిపతికి అన్నీ తెలుసండి, హృదయాంతరంగాలు తెలుసండి, ఆలోచన పుట్టమునిపే అవన్నీ ఆయన తెలుసండి. అలాంటి ఆయన ముందు మనం నిలబడతామండి. హృదయాంతరంగాలు ఎరిగిన వ్యక్తి దగ్గర నిలబడతామండి. తీర్పులో పలానా నేరం నువ్వు చేసావా లేదా అని అడుగుతారు బ్రదరు. అక్కడండి, ఇక్కడ కాదు, అక్కడ నువ్వు ఆ నేరం చేసావా లేదా అని అడుగుతారండి. అడగరండి. నువ్వు ఆ నేరం చేసావు నీకు తెలుసు, ఆ నేరం చేసావు నాకు తెలుసు, నీకు శిక్ష విధిస్తాను అంతే. అంత తప్ప ఇక అక్కడ నువ్వు చేసావా లేదా, అది సాక్షులు ఎవరున్నారు, చేయలేదంట రుజులేంటి, చేసావంట రుజులేంటి, ఏమక్కర్లేదండి. నీకు తెలుసు కదా నువ్వు చేసావని, అంతే, నాకు తెలుసు అంచేత శిక్ష. అలాగండి, అలాగుంటుందండి. అయితే ఈ సందర్భంలో నేను మూడు విషయాలు చెప్తానండి. 3 విషయాలు చెప్పి తొందరగా ముగించేస్తానండి. ఆ 3 విషయాలు ఏంటంటే తీర్పు ఎలా జరుగుద్దంటే గృహ నిర్వాహకత్వాన్ని బట్టి తీర్పు జరుగుద్దండి. లూకా సువార్త 16వ అధ్యాయంలో, లూకా సువార్త 16వ అధ్యాయంలో 1 నుంచి 13 వరకు నన్ను ఇప్పుడు చదవక్కర్లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 1 నుంచి 8లో సగం వరకునేమో ఉపమానం ఉంటుంది. 8 సగం నుంచి 13 వరకునేమో దాని వివరణ ఉంటుంది. యేసువే ఇచ్చిన వివరణ ఉంటుంది. ఓకే, ఎవరో గృహ నిర్వాహకుడు ఉన్నాడట, లేకపోతే ఓ ధనవంతుడు ఉన్నాడు, ఆయన యెహోవా దేవుడు. ఆ ధనవంతుడి దగ్గర ఓ గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఇతనేదో మిస్చీఫ్ చేస్తున్నాడని తెలిసింది. అప్పుడు యజమాని ధనవంతుడు గృహ నిర్వాహకుడిని పిలిచి, నువ్వు నాకు లెక్కలు అప్పగించు అన్నాడండి. గృహ నిర్వాహకుడు అంటే మేనేజర్, యజమాని కాదు. యజమాని దగ్గర పనిచేసి మేనేజర్. ఇలాంటి మేనేజర్ చాలామంది ఉంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక మేనేజర్ ఉంటాడు. అప్పుడు ఒక మేనేజర్ని పిలిచి నువ్వు నాకు లెక్కలు అప్పగించు అంటాడు. అంటే యజమాని ఎప్పుడైనా లెక్కలు అడుగుతాడు కదండి. యజమాని ఎప్పుడైనా లెక్కలు అడుగుతాడు. కాబట్టి గృహ నిర్వాహకుడు ఏం చేయాలి, మేనేజర్ ఏం చేయాలి, ఎప్పుడు లెక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలండి. అడిగితే ఈయన తప్పులు జరిగినాయి. ఇప్పుడు తప్పులు నిరూపించబడిన తర్వాత ఆ యజమాని ఏం చేస్తాడంటే ఉద్యోగులను తీసేస్తాడు. ఉద్యోగులు తీసేస్తే ఇంతవరకు మేనేజర్గా ఉండి సుఖపడినోడు పాడతావగలడా, కష్టపడి పని చేయగలడా, చేయలేడు. భిక్షం ఎత్తగలడా, ఎత్తలేడు. అప్పుడు ఏం చేశాడంటే అతను యుక్తిపరుడు లేకపోతే తెలివిగలడు. అతను ఏం చేశాడంటే
యజమాని దగ్గర అప్పు తీసుకున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు 5వ వచనంలో. నువ్వు మా యజమానికి ఎంత ఇవ్వాలని అడిగాడు. అప్పుడు అన్నాడు 100 మణుగులు నూనె ఇవ్వాలి అని చెప్పాడు. అప్పుడు నీ చీటి తీసుకురామని చెప్పేసి అని నోట్ ఏదో ఉంటుంది కదండి, దాని మీద 50 మణుగులు అని రాశాడండి. ఎవరికి లాభం జరిగిందండి? ఎవరికి లాభం జరిగింది? ఇప్పుడు ఆ అప్పు తీసుకున్న వాళ్ళు లాభం జరిగింది. ఎవరికి నష్టం జరిగిందండి? యజమానికి నష్టం కలిగింది. తర్వాత ఇంకొక అతని దగ్గరికి వెళ్ళాడు. నువ్వు నా యజమానుడికి ఎంత ఇవ్వాలన్నాడండి. వాడేమన్నాడంటే 100 తూములు గోధుమలు ఇవ్వాలి నేను అన్నాడండి. నీ చీటి తీసుకురా అన్నాడండి. 80 అని రాశాడండి. ఇప్పుడు ఎవరికి లాభం జరిగిందండి? అప్పు తీసుకున్నవాడికి లాభం జరిగింది, యజమానికి నష్టం జరిగింది. ఎందుకు యజమానికి నష్టం కలుగు చేస్తున్నాడంటే ఇతను ఎందుకు యజమానికి నష్టం కలుగు చేస్తున్నాడు? ఉద్యోగం పోయిన తర్వాత వీళ్ళు ఈ లాభం కలిగిన వాళ్ళు ఏమైనా కొంచెం సహాయం చేస్తారేమో అని చేస్తున్నారు. పాయింట్ అర్థమైందండి? పాయింట్ గమనించారండి? తన ఉద్యోగం పోయిన తర్వాత అయ్యా ఏదది 100 ఒక్క నిమిషం 100 మణుగులు నూనె అనేదానికి నువ్వు 50 మణుగులు అని రాసావు, నాకు చాలా లాభం కలుగు చేసావు, ఏదో కొంచెం నువ్వు ఆమె కొంచెం తీసుకో అంటాడని చేశాడండి. ఈ సంగతి యజమానికి తెలిసిందండి. యజమానికి తెలిస్తే 8వ వచనంలో అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా అంటే తెలివిగా నడుచుకున్నాడని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనెను. అంటే అక్కడ మెచ్చుకుంటాం అంటే మంచి పని చేసామని మెచ్చుకుంటాం కాదు, చాలా తెలివిగా ప్రవర్తించాడు వీడు అని మెచ్చుకున్నాడటండి. తెలివిగా ప్రవర్తించాడు కదండి, ప్రవర్తించాడండి. అప్పుడు ఎవరు చెప్పారండి ఉపమానాన్ని? యేసుప్రభువే చెప్పారండి. యేసుప్రభువే చెప్పారండి. అప్పుడు యేసుప్రభు అంటారు, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరంలోటి చూడగా యుక్తిపరులు ఉన్నారు. వెలుగు సంబంధులు అంటే ఎవరండి? నాకు ఎవరైనా వెలుగు సంబంధులు చూపించండి. మనమే. ఎవరు వెలుగు సంబంధం? మనమే. మనకంటే ఎవరు తెలివిగా ఉన్నారటండి? లోక సంబంధులు తెలివిగా ఉన్నారటండి. ఎవరు చెప్పారండి? యేసుప్రభు చెప్పారండి. ఏ విషయంలో? భవిష్యత్ విషయంలో. భవిష్యత్ విషయంలో లోకంలో ఉన్నవాళ్ళే తెలివిగా ఉన్నారటండి, మనం తెలివి తక్కువగా ఉన్నామటండి. అది అంటే తర్వాత నిరూపించాడు, ఎలాగో నిరూపించారండి. లోకస్తులు భవిష్యత్తు కొరకు ఏం చేస్తారు? లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తు కోసం ఏం చేస్తారు? డబ్బులు బ్యాంకులు వేసుకుంటారు. బ్యాంకులు వేయరండి, ఎఫ్డీలు చేసుకుంటారు అనుకుంటాను. తెలివి తక్కువ వాళ్ళండి బ్యాంకులు వేసుకునేవాళ్ళు. ఎఫ్డీలు చేసుకుంటే తెలియగలండి. ఎల్ఐసి చేసుకుంటారు, బంగారం కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు. వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయండి. మనకి మేము ఇల్లు కడుతున్నాం, మేము బ్యాంకులు వేస్తున్నాం అనకండి. మనం అక్కడ బ్యాంకులో డబ్బులు వేయాలండి. అది తెలుగుగలోటి పని. అంటే యేసుప్రభు ఏమంటారంటే ఈ లోకంలో ఉన్నవాళ్ళు భవిష్యత్తు కోసం డబ్బులు దాన్ని ఏమంటారు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ వీళ్ళకి సంబంధించిన ఎవరు డబ్బును ఇన్వెస్ట్ చేయట్లేదు అని వాళ్ళే తెలుగుగలోళ్ళు అన్నారండి. అంటే మనం చేయవలసింది ఏంటో మనం చూద్దామండి. ఓకే, 9వ వచనంలో అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. అన్యాయపు సిరి అంటే డబ్బులు, మన దగ్గర ఉండే డబ్బులు అన్యాయపు సిరి. ఈ డబ్బులతో స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకంటే ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసులు మిమ్మల్ని చేర్చుకుంటారు. అప్పుడు స్నేహితులు సంపాదించుకుంటే అంటే ఎవరండి స్నేహితులు? నిత్య నివాసంలో చేర్చుకునే స్నేహితులు ఎవరండి? దేవుడు, యేసుప్రభు. కాబట్టి నీ దగ్గర ఉన్న డబ్బులతో యేసుప్రభుతో స్నేహం సంపాదించుకో, దేవుడితో స్నేహం సంపాదించుకో అంటున్నాడండి. దేవుడికి ఎలా డబ్బులు ఇస్తాం మనం? బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. బీదలను కనికరిస్తే మనం యెహోవాకు డబ్బులు ఇచ్చినట్టండి. క్రీస్తులో ఉన్న బీదలకు మనం ఆర్థిక సహాయం చేస్తే యేసుప్రభుకి ఇచ్చినట్టండి. అది చివరిలో చూద్దామండి. కాబట్టి మనం దేవుడితో సహవాసం చేయొచ్చా? చేయగలమా? ఇప్పుడు చేయగలమండి. బీదలకు మనం సహాయం చేసినప్పుడు
దేవుడని యెహోవాకు అప్పించినట్లు లెక్కండి. యెహోవాకు మనం ఒప్పిస్తే వడ్డీ బాయిదాలతో తీర్చేస్తాడండి, ఆయన గ్యారెంటీకి తీర్చేస్తాడండి. యేసు ప్రభువుకు మనం భోజనం పెడితే మనకు ప్రతిఫలం ఇస్తాడండి, ఇస్తాడండి. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే వెలుగు సంబంధం లేని మనం దేవుడికి ఇచ్చే అవకాశం, యేసు ప్రభువుకి ఇచ్చే అవకాశం ఉంది. అది చెప్పారండి. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండను. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. 10 పైసల్లో మనం అన్యాయంగా ఉంటే 10,000లో కూడా అన్యాయంగా ఉంటాం. 10 పైసల్లో కరెక్ట్గా ఉంటే 10 లక్షలు ఇచ్చినా కరెక్ట్గా ఉంటాం. అంతే తేడండి. అన్యాయస్తుడు అన్యాయంగానే చేస్తాడు, న్యాయంగా ప్రవర్తించాడు, న్యాయంగానే ప్రవర్తిస్తాడు. కాబట్టి మీరు అన్యాయస్తుడి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశం చేయను. పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. మీరు ఎవరైనా ఒకరు స్టేజ్ మీదకి రండి, చేతిలో డబ్బులు ఉన్నవాళ్ళు రండి, ఎవరైనా ఒకరు పైకి రండి, స్టేజ్ మీదకి రండి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, జీవన్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. తొందరగా టైం లేదు, తొందరగా రండి. చేతిలో డబ్బులు ఉండాలి మరి. తొందర తీయండి, డబ్బులు తీయండి. ఇక్కడ రండి, చూపించండి డబ్బులు. అమ్మో చాలా ఉన్నాయండి, పట్టుకోండి. ఈ డబ్బులు ఎవరయ్యండి? నాయన భయపడుతున్నాడండి. మిమ్మల్ని అడుగుతాను, ఈ డబ్బులు ఎవరివండి? ఆయనవే. పోలీసులా? ఈ డబ్బులు నిజంగా ఎవరే చెప్పండి బ్రదర్. అవును, మీయే. ఒక్క నిమిషం ఉండండి, ఈ వచ్చిన చూస్తాను. మళ్ళీ ఒకసారి వచ్చిన చదువు. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. ఈ వచనాన్ని బట్టి ఈ డబ్బులు ఎవరమండి? అమ్మాయ్యా, ఆయన కూడా అర్థమైపోయింది. ఈ డబ్బులు దేవుడివండి. ఈ డబ్బులే కాదండి, మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా సరే అవి దేవుడివే. మీ దగ్గర ఎన్ని కేజీలు బంగారం ఉన్నా సరే దేవుడిదే. మీ దగ్గర ఎన్ని కేజీలు వెండున్నా దేవుడిదే. మీకు ఎన్ని అంతస్తులు బిల్డింగులు ఉన్నా అవన్నీ దేవుడివే. ఓకే, చివరికి ఒక ప్రశ్న వేస్తానండి, మరి మీ డబ్బులు వేయండి, ఇవి దేవుడివి, మీ డబ్బులేవి? పరలోకంలో ఉన్నవి మీవండి. పరలోకంలో ఎలా డిపాజిట్ చేస్తారు మీరు? మీరు బేదలకు ఇస్తే ఆ డబ్బులు నీకు 10 రూపాయలు ఇచ్చాననుకోండి, ఆ 10 రూపాయలు మీ అకౌంట్లో పడతాయండి. ఒక 1000 రూపాయలు ఎవరన్నా సువార్తకి ఇచ్చారనుకోండి, ఆ 1000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయండి, పరలోకంలో అకౌంట్లోనండి. ఒక 10,000 రూపాయలు మీరు సంఘానికి ఇచ్చారనుకోండి, ఆ 10,000 మీ అకౌంట్లో పడతాయండి. అది మీ సొమ్ము, ఇది దేవుడి సొమ్ము అండి. అంటే ఇప్పుడు మీరు ఎవరండి? దేవుడా? మీరెవరు? గృహ నిర్వాహకుడు, అదే మేనేజర్. గృహ నిర్వాహకుడు అని పదము నోరు తిరగదు మనకి. మేనేజర్ అండి. యజమాని ఎవరండి? దేవుడేమో యజమాని, ఆయనేమో గృహ నిర్వాహకుడు. దేవుడి డబ్బు ఆయన చేతిలో ఉంది, దాన్ని ఖర్చు చేస్తున్నాడండి. అప్పుడు దీన్ని సారాకు వాడితే తప్పండి. ఏదైనా పాపానికి వాడితే దేవుడు లెక్క అడుగుతాడండి. ఈ సొమ్ముని దైవ కార్యానికి వాడితే పరలోకంలో మీ అకౌంట్లో డబ్బులు పడతాయండి. అంతేనండి. థ్యాంక్ యూ సార్. అదండి బ్రదరు. మనం అందరం ఏమనుకున్నామంటే ఉన్న డబ్బులన్నీ మనవి అనుకున్నాం. మనవి కాదు, ఈ డబ్బులన్నీ మనవి కాదు, ఈ బంగారం మనది కాదు, ఈ ఇళ్ళు మనవి కాదు, అవి దేవుడివి. ఎక్కడో బైబిల్లో బంగారం అంతా నాది అన్నాడండి దేవుడు. ఎక్కడో చెప్పండి ఎవరైనా.
ఈ వెండంతా నాదే అన్నాడండి. దొరకలేదు, నాకు దొరకలేదు. వేలాది కొండల మీద ఉండే గొర్రెలన్నీ, ఈ పశువులన్నీ నావి అన్నాడండి. నిలబడి చెప్పామా అరవద్దమ్మా? హగ్గయి 2వ అధ్యాయం 8వ వచనం. కూర్చోండమ్మా. హగ్గయి 2:8 చదవండి. అంతే. బంగారు నాది. ఎవడండి నాదన్నవాడు? భూమి మీద ఎవడండి నాదన్నవాడు? దేవుడేమో నాదంటుంటేనే బంగారం అయిందండి, వెండి అయిందండి. మరి మన దగ్గర ఉందేంటి? కొంతకాలం వాడకుండా ఇచ్చాడండి. అందుకే కొంతకాలం ఈ ముక్కులు పెట్టుకుని, చెవులు పెట్టుకుని, మూతికి పెట్టుకుని, మెళ్ళలో వేసుకుని, చేతులకు వేసుకుని, వేలుకి వేసుకుని కొంతకాలం వాడుకుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. నీదైతే పట్టుకెళ్ళాలి కదా, నీదైతే పట్టుకెళ్ళాలి కదా. ఈ సమస్త భూమి నాదే కదా అన్నాడండి. ఈ భూమి అంతా ఎవరిదండి? ఆయనదండి. మరి మనం కొంతకాలం రెంట కొన్నామా, కానీ రెంట కట్టట్లేదు. మనం రెంట కట్టట్లేదండి. కొంతకాలం ఆ నేల వాడుకుంటున్నామండి. కొన్ని ఎకరాలు వ్యవసాయం చేసి వాడుకుంటున్నామండి, పండించుకుని బతుకుతున్నామండి. తర్వాత ఏం చేస్తామండి? ఆ పొలం విడిచిపెట్టేసి వెళ్ళిపోతామండి. అది వాస్తవం కదండి. ఒకసారి ఆలోచిస్తే అది మనకు అర్థం కావట్లేదండి. కొంతకాలం వాడుకుంటాకండి బంగారం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. గల సమాధులు పెట్టి అతడి కొడుకు దిగి ఆ చేతుల్ని లాగేసుకుంటాడండి. ఈ అద్భుతమైన భావాన్ని యేసు ప్రభు ఈ పేరాలో చెప్పాడండి. చాలామందికి ఈ పేర అర్థం కాదండి. ఈ డబ్బు ఎవరిదట్టండి? దేవుడిది. కానీ నా చేతిలో ఉందండి, ఏదో వాడుకుంటాకి ఇచ్చాడండి. ఈడు నాకిస్తాడో ఆడే వ్యర్థంగా వాడుకుంటాడు చూద్దామని ఇస్తాడండి. కొంతమందికి దేవుడు ఎక్కువ డబ్బులు ఇస్తాడండి టెస్ట్ చేయటానికండి. ఎక్కువైనప్పుడు ఏం చేస్తాడండి? వీడు పొగరు వచ్చేద్దండి. పొగరు వచ్చేసి కొంచెం విచ్చలవిడిగా బతుకుతాడండి. డబ్బులు ఎక్కువ ఇచ్చాడంటే ఎక్కువ పరీక్ష పెట్టాడు అనమాట అండి. ఎక్కువ మన దగ్గర నీతిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట అండి. జాగ్రత్త అండి. తర్వాత వచ్చిన కూడా చదివి ముందుకెళ్ళిపోదామంట. మీరు పరువుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉన్న ఎడల మీ సొంతది మీకు గమనిస్తాడు. మన దగ్గర ప్రస్తుతం ఉన్న డబ్బును మనం సరిగా సద్వినియోగం చేసుకుపోతే పరలోకంలో మన ధనాన్ని దేవుడు మనకివ్వడటండి. తర్వాత ఎవడనూ ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరిని సేవింపలేరు అన్నాడండి. రైట్. ఇక్కడ దేవుడేమో సార్వభౌముడు అంటే రాజాదిరాజు. సార్వభౌముడు అంటే ఆయనకు పైన ఇంకొక రాజు ఉండడు. ఆయన్ని సార్వభౌముడు అంటారండి. ఎవరన్నా పిచ్చోడు అనుకుంటాడు, ఆ సార్వభౌముడు అనే మాట బైబిల్లో ఉందంటే ఈయన వాడిస్తాడు అంటాడండి. ఉందండి బైబిల్లో. తెలుగు బైబిల్లో లేదు, ఇంగ్లీష్ బైబిల్లో ఉందండి. అంటే ఇది భాష అండి. రాజు అనేదానికి ఎన్నో పదాలు ఉంటాయండి, పర్యాయ పదాలు ఉంటాయండి. సార్వభౌముడు అనేది ఒక పదం. మనం పిచ్చోళ్ళం అండి, మనకింతే తెలుసు, దాన్నే పట్టుకుని గించుకుంటూ ఉంటామండి. కాని పదం వాడితే మాట్లాడచ్చు, కాని పదం కాదు. సార్వభౌముడు అండి, రాజులకు రాజు. ఆయనకంటే పెద్దోడు ఎవడు లేనివాడు సార్వభౌముడు అంటాడు. రాజాతి రాజును సార్వభౌముడు అంటానండి. యెహోవా దేవుడు రాజాతి రాజు కాదా? ఆయన పైన ఎవరైనా అధికారం ఉన్నారా? కాబట్టి సార్వభౌముడు. మనమేమో గృహ నిర్వాహకులం. దేవుడు సార్వభౌముడు, మనం గృహ నిర్వాహకులం. అప్పుడు రాజుగారు లెక్కలు అడుగుతాడు. ఏ విషయాల్లో మన దగ్గర దేవుడు లెక్క అడుగుతాడండి? ఒకటి, మనకు దేవుడిచ్చిన కాలం విషయంలో లెక్క అడుగుతాడండి. ఈ టైం ఎవరిదండి? దేవుడిది. మనకేమో దేవుడిచ్చి, నాయన నువ్వు ఈ సమయాన్ని నాకు వినియోగించు అన్నాడండి. మనం ఎంత ఫూల్స్ అంటే, బ్రదరు మొన్న ఆదివారం ప్రార్థన లేటుగా వచ్చారండి, టైం సరిపోవట్లేదండి బ్రదరు. బుధవారం క్లాస్కి రాలేదండి, టైం లేదండి బ్రదరు.
మరి ఏదో ప్రత్యేకమైన బైబిల్ తరగతి జరుగుతుంది. టైం లేదండి బ్రదరు, ఏదో కొంచెం సౌండ్ మారిందండి బాబు, టైం లేదు బ్రదరు, మొన్న ఏదో ఫంక్షన్ జరిగింది బ్రదర్ల ఇంట్లో, దానికి రాలేదు, టైం లేదండి బ్రదరు. ఈ మాట అనొచ్చండి? అసలు టైం లేదని పదం వాడొచ్చండి? వాడొచ్చమా? కానీ మనం అందరం వాడుతున్నాం కదండి, వాడుతున్నాం కదండి. వాడలేదా? మీరు వాడలేదా? ఓకే, అయితే మీరు వాడకపోతే మనలో చాలామంది వాడుతున్నామండి. వాడొచ్చండి ఆ పదాన్ని? ఎందుకు వాడకూడదండి? టైం లేకుండా తీసేస్తాడు, జాగ్రత్త అండి. అది భయంకరమండి. టైం లేదనకూడదండి. నాకు బుద్ధి లేదని చెప్పండి. నేను అడ్జస్ట్ చేసుకునేంత బుద్ధి లేదు నాకని చెప్పండి. అంతే తప్ప టైం లేదు అనకండి. అంతకంటే చెడ్డ పదం ఇంకోటి లేదండి. నేను బుద్ధిహీనుణ్ణి, నేను అజ్ఞానిని, నేను సమయాన్ని అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పండి. అంతే తప్ప టైం లేదు అనకండి. ఓకే, ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండద్దండి. ఈ దేహం విషయంలో మనం గృహనిర్వాహకులం. ఈ దేహం ఎవరిదండి? ఆయన్ని అడగవలసిందండి, నాది అంటాడండి ఆయన. ఈ దేహం ఎవరిదండి? దేవుడిదండి. ఎక్కడో ఉందండి బైబిల్ ఆ మాట. కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 20వ వచనంలో ఉంటుందండి. ఈ దేహం విలువ పెట్టి కొనబడింది. దేవుడు కొనుక్కున్నాడు ఈ దేహాన్ని, లేదా యేసుప్రభు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఈ దేహాన్ని. ఈ దేహం మంద కదండి, దేవుడిది లేదా యేసుప్రభుది. నా ఇష్టం, నా ఒళ్ళు, నా ఇష్టం, నా దేహం అనకూడదండి. దేవునికి ఇష్టమైనట్టుగా ఈ దేహాన్ని వాడాలండి. ఈ ధనం చెప్పేసుకున్నాం. దేవుడు నీకు భార్యని ఇచ్చాడు, దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు. నీ భార్యను నువ్వు ఎలా ప్రేమించావో, ఎలా పోషించావో, నీ పిల్లల్ని ఎలా పెంచావో దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడండి? పిల్లల్ని రవిడీలుగా పెంచొద్దండి, పిల్లల్ని దొంగలుగా పెంచొద్దండి, పిల్లల్ని మోసగాళ్ళగా పెంచొద్దండి, పిల్లల్ని లోకస్తులుగా పెంచొద్దండి. పిల్లలు ఇక్కడ నిలబడి పాటలు పాడుతుంటే అక్కడ కూర్చున్నా నాకు అర్థమవుతుంది మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు. ఓ తల్లి పిల్లకి లిప్స్టిక్ రాసి పంపించిందండి, దాని అర్థం ఏంటండి? ఇప్పుడు పిల్లలు పాట పాడుతున్నారు, అమ్మాయి లిప్స్టిక్ రాసుకుంది అనుకోండి, దాని అర్థం ఏంటండి? నేను అంటే ఆ పాపం చూస్తే వాళ్ళ అమ్మాయి అలాంటిది చూడగలమండి మేము కింద నుంచి. వేషాలు వేయొద్దండి, వేషాలు వేయొద్దండి, అది మనకు తగదండి. నేను కూడా లిప్స్టిక్ రాసుకుంటానండి, ఎర్ర రంగు రాసుకోనండి. ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ రంగు రాసుకోనండి. నా పేదలు పగులుతాయండి, నాది డ్రై స్కిన్ అండి. శీతాకాలం వచ్చిందంటే పేదలు పగిలి రక్తం కారుద్దండి. అదే నా 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 బాడీ. నేను చిన్నప్పుడు రక్తం కార్చుకుంటూ ఉండేవాడిని అండి. నాకు ఎవరో చెప్పారండి కొంచెం ఈ పేదలు రాసుకోమని. అప్పటి నుంచి బరువులను రాసుకుంటానండి. ఉదయం స్నానం చేసిన తర్వాత కొంచెం ఇంత బరువులను తీసుకుని పేదలు రాసుకుంటాను, అందుకు పగలట్లేదండి. రంగు ఏమైనా కనపడిందండి? ఏం కనపడలేదండి. అంచేత రంగులు రాయకండి. పేదలు పగిలిపోతే రాసుకోండి, కానీ రంగులు రాసి మనుషులను ఆకర్షించడం కోసం ప్రయత్నించకండి. లిప్స్టిక్లు రాసుకుని ఆరాధన రాకూడదండి, లిప్స్టిక్ రాసుకుని బైబిల్ క్లాసులు రాకూడదండి. తప్పండి. నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావో నీ స్వభావాన్ని పెంచుతావు. పిల్లలు ఇక్కడ నిలబడితే అమ్మ ఏంటో తెలుస్తుందండి, నాన్న తెలియలేండి, అమ్మాయి తెలుస్తుందండి. జాగ్రత్త అండి. నీ దేహాన్ని ఎలా వాడుతున్నావో దేవుడు లెక్క అడుగుతాడు. నీ డబ్బుని ఎలా వాడుతున్నావో దేవుడు లెక్క అడుగుతాడు. నీ కాలాన్ని ఎలా వాడుతున్నావో దేవుడు లెక్క అడుగుతాడు. నీ కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నావో దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త అండి. అది తీర్పు తీర్చడం అంటేనండి. ఒకవేళ నేను అడిగాను అనుకోండి, అంటే ఎవరన్నా అడిగారు అనుకోండి, చాలా లెక్కలు చెప్తాం కదండి, మనం కథలు చెప్తామండి. యేసుప్రభు దగ్గర కూడా లెక్కలు చెప్తామండి. అదే ఏమిటాయి,
రీజన్ చెప్తామండి. క్రీస్తు సంఘస్థులంటే పరిశుద్ధులు, క్రీస్తు సంఘస్థులంటే ప్రత్యేకించబడిన వాళ్ళు, క్రీస్తు సంఘస్థులంటే పవిత్రంగా బ్రతికేవాళ్ళు, క్రీస్తు సంఘస్థులంటే ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు కాదు. జాగ్రత్త అండి. 2, ఎలా 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 యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో, మత్తయి సువార్త 25 అధ్యాయంలో 14 నుండి 30 వరకు తలాంతుల గురించిన ఉపమానం. తలాంతుల ఉపమానం. దేవుడేమో యజమాని లేకపోతే రాజు, మనమేమో సేవకులు. ఆయన తలాంతులు ఇస్తాడు, ఆ తలాంతులను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. తలాంతులు కూడా అందరికీ సమానంగా ఇవ్వడం. ఒకరికేమో 5 తలాంతులు ఇస్తాడు, కారణం సామర్థ్యాన్ని బట్టి. ఒకరికి 2 తలాంతులు ఇస్తాడు, కారణం సామర్థ్యాన్ని బట్టి. ఒకరికి 1 తలాంతు ఇస్తాడు, కారణం సామర్థ్యాన్ని బట్టి. ఆయన దేశాంతరం వెళ్ళాడట, తిరిగి వచ్చాడు. అంటే కథ అండి, దేశాంతరం లేదు, ఏం లేదు, కథ అది. వచ్చిన తర్వాత రండి, నేను తలాంతులు ఇచ్చాను కదా, మీరు వచ్చి నాకు లెక్కలు అప్పగించండి అన్నాడండి. అది తీర్పు అనమాట అండి. 5 తలాంతులు సంపాదించిన వ్యక్తి, 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే, అయ్యా నువ్వు 5 తలాంతులు ఇచ్చావు, నేను వ్యాపారం చేశాను, ఇంకొక 5 తలాంతులు సంపాదించాను, ఇవిగోండి అన్నాడండి. అప్పుడు ఏమన్నాడండి అతనితో, ఫలా నమ్మకమైన మంచి దాసుడా, 21వ వచనం, అతని దాసుడు, అతని యజమానుడు, భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుము అన్నాడండి. ఆ 2వ వాడు వచ్చాడు, అయ్యా నువ్వు 2 తలాంతులు ఇచ్చావు, ఇదిగో ఇంకో 2 తలాంతులు సంపాదించాను అని చెప్పేసి అంటే ఆయనతో కూడా అదే మాట మాట్లాడాడండి. అప్పుడు 1 తలాంతు తీసుకున్నాడు ఏమన్నాడండి వచ్చి 24వ వచనంలో, తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు ఆయన కఠినుడు అని నేను ఎరుగుదును. విత్తనం వేయకుండానే పంట కూర్చుకుంటానికి ప్రయత్నం చేసే వ్యక్తి నువ్వు, చల్లని చోటే పంట కూర్చుకునే వాళ్ళని ప్రయత్నం చేసే వ్యక్తి నువ్వు. కనుక భయపడి ఆ తల తీసుకుని మట్లుగా పెట్టాను, అతను నీ తలను నీకు ఇచ్చేస్తానని తీసుకొచ్చాడండి. అప్పుడు ఆ యజమానుడు అన్న మాట 26వ వచనంలో, అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరిమైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకున్నవాడని నీవు ఎరుగుదువా? మరి విత్తనం వేయకుండానే పంట కూర్చుకుంటే నీకు ఒకటి ఇచ్చాను కదా, ఇచ్చిందా తీసుకోనా? అలాగనమాట అండి. నువ్వు సావుకారు పెట్టుంటే నేను వసూలు చేసుకుందాను అని చెప్పేసి అని ఆ తలాంతు అతని దగ్గర తీసేయండి, 10 తలాంతులకు ఇచ్చేయండి అన్నాడండి. అయ్యా మరి అతనికి ఉన్న అతని దగ్గర 10 తలాంతులు ఉన్నాయంటే కలిగిన వానికే ఇవ్వబడతాయి, లేని వారికి కలిగితో కూడా తీసివేయబడతాయి అన్నాడండి. నువ్వు దేవుడిచ్చిన ఆ తలాంతును వినియోగిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఒకవేళ నువ్వు కప్పెడితే ఉన్నది కూడా తీసేస్తాడు. జాగ్రత్త అండి, జాగ్రత్త అండి. ఓకే, అప్పుడు 3వది అంటే ఈరోజు అంటే మనం దేవుడిచ్చిన తలాంతు ప్రకారంగా ఇచ్చిన తలాంతులు వినియోగించి దేవుని సేవ చేస్తున్నామా అని ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలండి. 3వది మత్తయి సువార్త 25 అధ్యాయం 31 నుంచి 46 వరకు. 3వది సత్క్రియలు బట్టి తీర్పు తీరుస్తాడు. 3వది సత్క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇక్కడ 31వ వచనంలో తన మహిమతో మనిషి కుమారుడు, ఆయనతో కూడా సమస్త దేవదూతలను, మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్తమైన దేవదూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు యేసు ప్రభు ఆయన గురించే చెప్పుకోండి, పేరు కూడా చెప్తున్నాడండి. ఇంతకుముందు పేరు చెప్పలేదండి, ఎవరో యజమానుడి ఎవరో రాజు అన్నాడండి. ఇక్కడ మాత్రం మనిషి కుమారుడు అని చెప్పేసి అని ఆయనే అంటే ఆయన గురించే ఆ ఉపమానం చెప్పారండి. ఆ ఉపమానంలో ఆయన పాత్రను ఆయన క్యారెక్టర్ని ఆయనే చూపించుకున్నాడండి. ఓకే, ఇక్కడేమో సత్క్రియల గురించి అయితే యేసు ప్రభు ఏమో రాజు, న్యాయాధిపతి, మనుషులందరూ ఏమో విశ్వాసులు కానీ
ఆయన సింహాసనం మీద కూర్చుంటారు, మనుషులందరూ వస్తారు. ఓ గొల్లవాడు గొర్రెల కాపరి సాయంకాలం గొర్రెలన్నింటినీ ఒక దొడ్లోను మేకలన్నింటినీ ఒక దొడ్లోను కట్టినట్టుగా ఆయన మనుషులందరినీ 2 భాగాలు చేస్తాడటండి. ఎన్ని భాగాలు ఉంటారు మనుషులు? 2 భాగాలేనండి. విశ్వాసి అవిశ్వాసి అంతేనండి. విశ్వాసి కాకుండా అవిశ్వాసి కాకుండా మధ్యని ఇంకొకడు ఉండడండి. 2 భాగాలేనండి. అప్పుడు విశ్వాసులందరినీ కుడి పక్కన నిలబెట్టాడండి. గొర్రెలు అన్నాడండి. విశ్వాసులేమో గొర్రెలు అన్నాడండి, అవిశ్వాసులనేమో మేకలు అన్నాడండి. అప్పుడు కుడి చేతి పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ 34వ వచనంలో రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడండి. ఎడం చేతి పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ 41వ వచనంలో అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోని పొండి. రెండండి. కుడి పక్కన వాళ్ళతోనేమో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నాడండి, వాళ్ళు విశ్వాసులండి. ఎడం పక్కనేమో శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు నిర్ణయించబడిన నిత్యాగ్నిలోని పొండి. రీజన్ చెప్తున్నాడండి. రీజన్ ఏంటంటే 35వ వచనంలో, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పు కొన్నాను, మీరు నాకు దాహం ఇచ్చారు. నేను సరైన వస్త్రం లేనప్పుడు నాకు వస్త్రం ఇచ్చారు. నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శించారు, లేదా నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను దర్శించారు అని చెప్పేసి అన్నాడండి. అప్పుడు కుడి పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొనడం చూసి మేము నీకు భోజనం పెట్టాం అన్నాడండి. అప్పుడు ఏం చెప్పాడండి ఆయన? అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేశారు అన్నాడండి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన బోధ ఏమిటండి? క్రీస్తు యొక్క సంఘంలో బీదలైన సహోదరులు, ఆహారం లేకుండా ఉన్నవారు, వారికి మనం ఆహారం పెట్టగలిగితే అది ఎవరికి పెట్టినట్టండి? యేసుప్రభువుకు పెట్టినట్టండి. మనలో ఎవరింటికన్నా యేసుప్రభువే వచ్చి, డైరెక్ట్గా యేసుప్రభు వచ్చి, జాకబ్ నాకు కొంచెం ఆకలి వేస్తుందయ్యా, కొంచెం భోజనం పెట్టంటే ఏం చేస్తాం? ద బెస్ట్ పెడతాం కదండి. విశాఖపట్నంలో దొరికే భోజనంలో ద బెస్ట్ ఏదో అది పెడతాడండి యేసుప్రభుకి, అవునా? ఓ పేదోడు వచ్చి, అమ్మా ఆకలిస్తుందమ్మా అని చెప్పేసి అంటే అప్పుడేం చేస్తాం? మిగిలిపోయిన అన్నం, కుళ్ళిపోయిన అన్నం, పెంట మీద పాడేసి అన్నం పెడతాం కదండి. పెట్టమా? పెట్టరండి. కంపొచ్చి అన్నం పెట్టరండి. నిజమా? కంపొచ్చి అన్నం పెడతారేమనుకుంటున్నాను నేను. వాళ్ళు అడిగితే పెట్టరంటున్నారండి. పెట్టరండి. ఒకవేళ ఎవరన్నా పెడితే ఎవరికి పెట్టావు నువ్వు? ఆ కుళ్ళిపోయిన అన్నం, కంపు కొట్టి అన్నం, పెంట మీద పాడేసాను, ఎవరు పెట్టావు? యేసుప్రభు పెట్టు, జాగ్రత్త. ఎవరైనా పేదలైన సహోదరులకు భోజనం పెడితే ద బెస్ట్ పెట్టు. ఇంకా యేసుప్రభు వచ్చి, అయ్యా బాగా చలిగా ఉంది, నాకు మీ దగ్గర ఏదన్నా కొంచెం శాలువ కానీ లేదా కొంచెం చలి కప్పుకుంటే ఏదన్నా ఇవ్వంటే ఏం చేస్తామండి? కొత్త దుప్పటి, కొత్త రగ్గు, ద బెస్ట్ ఇస్తామండి. కానీ ఎవరికైనా పేదలకు ఇస్తే ఏదో తేడా ఉందండి మన మనసులో, మన మనస్తత్వంలో తేడా ఉందండి. అంటే కొంచెం జాగ్రత్త అండి. ఎవరికన్నా మనం బీదలకు సహాయం చేసినప్పుడు ద బెస్ట్ ఇద్దాం, మన మనసు అనుకుందాం, నేను యేసుప్రభుకి ఇస్తున్నాను అంతే, నేను యేసుప్రభుకి ఇస్తున్నాను, యేసుప్రభుకి భోజనం పెడుతున్నాను, యేసుప్రభుకి వస్త్రం ఇస్తున్నాను. ఎవరైనా బీదలైన సహోదరులు సిక్ అయితే, అయ్యాడు అయ్యా పేదోడికి ఇస్తే మనకేమొస్తుంది? ఎవడ ధనవంతుడికి ఇస్తే మనకు మళ్ళీ తిరిగి మనకిస్తాడు. ఎంత అన్యాయం అండి అది. ధనవంతుడికి 10 రూపాయలు ఇస్తే మనకు 20 రూపాయలు ఇస్తాడు, అది కొంచెం బాగున్న తర్వాత. బీదోడికి 10 రూపాయలు ఇస్తే మనకే తిరిగి ఎక్కడొస్తుంది? బీదలకి ఎవరైనా సిక్ అయినప్పుడు
వారిని దర్శిద్దాం, ఏమైనా ఫ్రూట్స్ తీసుకెళ్ళిద్దాం, వాళ్ళకి కొంచెం చేతిలో అంటే ఆ మందుల ఖర్చులకి ఏమైనా డబ్బులు ఇద్దాం. అప్పుడు మనసులో అనుకుందాం, యేసుప్రభు సిక్ అయ్యారు, యేసుప్రభుకి నేను మందులకు డబ్బులు ఇచ్చాను, యేసుప్రభుకి యాపిల్స్ తీసుకెళ్ళి ఇచ్చాను అనుకుందాం. అదండి. కాబట్టి నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, దాన్ని బట్టి ఇదిగో దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దేన్ని బట్టి దేవుని రాజ్యాన్ని ఇస్తున్నాడండి? దేన్ని బట్టి దేవుని రాజ్యాన్ని ఇస్తున్నాడండి? సత్క్రియలు బట్టి. అప్పుడు ఎడం చేతి పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడండి. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను తప్పుకున్నాను, మీరు నాకు దాహం ఇవ్వలేదు, నాకు సరైన వస్త్రాలు లేనప్పుడు మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు అన్నాడండి. అప్పుడు వీళ్ళు అడుగుతున్నాడు, ప్రభు ఎప్పుడు నువ్వు ఆకలి కొంటే మేము నీకు భోజనం పెట్టలేదు అన్నాడు. అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేయలేదు కాబట్టి నాకు చేయలేదు అన్నాడండి. రైట్. ఇప్పుడు మనం ముందున్న సవాల్ ఏంటండి? మన సంఘంలో ఎవరైనా బీదలైన సహోదరులు ఉంటే కదా ఉన్నారు, వారికి సహాయం చేయండి. అప్పుడు అనుకోండి, నేను యేసుప్రభుకి ఇచ్చాను అనుకోండి, తప్పేం లేదు. తప్పండి, ఆ మాట అనుకోండి తప్ప. యేసుప్రభుకి ఇచ్చాను అనుకోండి తప్పు కాదండి, అది రైట్. అది నేను యేసుప్రభుకి ఇచ్చాను, నేను యేసుప్రభుకి భోజనం పెట్టాను, నేను యేసుప్రభుకి శాలువ ఇచ్చాను, నేను యేసుప్రభుకి బట్టలు ఇచ్చాను, నేను యేసుప్రభుకి భోజనం పెట్టాను, నేను యేసుప్రభుని దర్శించాను అనుకోండి. ఆ శక్తిని బట్టి రేపొద్దున దేవుడు తీర్పు తీరుస్తాడండి. ఎవరైనా సహోదరులు బాగా ఇబ్బంది పడుతున్నారు, ఓ 25 కేజీలు బియ్యం, ఎంత 1000 రూపాయలు ఉంటుందండి 25 కేజీలు? 1500 పైన ఉంటుందండి. మీ విశాఖపట్నంలో మాకు 1000 రూపాయలు వస్తాయండి. మా ఏలూరు లెక్క చెప్తాను, మీ విశాఖపట్నం లెక్క నేను చెప్పను. సరే 1500 అనుకుందామండి. ఓ 25 కేజీలు బియ్యం కట్ట తీసుకెళ్ళి అలా ఇంట్లో వేసామనుకోండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారండి? ఎంత ఆనందిస్తారండి. అప్పుడు వాళ్ళు ఆనందపడ్డారు, మనం ఆనందపడాలండి. ఎలాగ ఆనందపడాలి? నేను యేసుప్రభుకి ఇచ్చాను. మనం చేసిన సత్క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఓ చిన్న ప్రశ్న వేసి ముగించేస్తానండి. ఇప్పుడు కుడి చేతి పక్కనేమో గొర్రెలు అన్నాడండి, ఎడం చేతి పక్కన మేకలు అన్నాడండి. కుడి చేతి పక్కన గొర్రెలు మాత్రం క్రీస్తు సంఘస్థులే, నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎడం చేతి పక్కన మేకలు ఎవరో చెప్పండి, నాకు మాట చెప్పేది ముగించేస్తాను. ఏమండి రామారావు గారు? అలాగంటే చాలామందికి ఎలాగుంటుందో తెలుసండి. కుడి చేతి పక్కన వాళ్ళేమో క్రీస్తు సంఘస్థులు, ఎడం చేతి పక్కన డినామినేషన్లు అనుకుంటామండి. కాదండి, ఇది క్రీస్తు సంఘమే. క్రీస్తు సంఘంలో సహోదర ప్రేమ లేని వాళ్ళండి. క్రీస్తు సంఘంలో ఆటంకాలుగా బ్రతికిన వాళ్ళండి. క్రీస్తు సంఘంలో కఠినులుగా బ్రతికిన వాళ్ళండి. క్రీస్తు సంఘంలో సహోదరుల్ని బాధ పెట్టేవాళ్ళండి. ఈరోజు నేను బలంగా ఉన్నాను, నాకు ఆర్థిక స్తోమత ఉంది, లేకపోతే నాకు ఆరోగ్యం బలం ఉంది, నేను ఏదైనా చేయగలనని ఒకవేళ బక్కోళ్ళని ఏదైనా చేస్తే పైనుంచి ఆయన చూస్తున్నాడు, ఆయన మనల్ని లెక్క అడుగుతాడు, ఆయన రేపొద్దున తీర్పు తీరుస్తాడు, తీర్పులు అడుగుతాడు. నువ్వు సమాధానం చెప్పేదే ఉండదండి. నిన్ను సమాధానం అడగడు, నువ్వు ఇది చేసావు కాబట్టి ఇదిగో నీకు ప్రతిఫలం అంటాడండి. జాగ్రత్త అండి. మనం చేసే ప్రతి పని లెక్కలోకి వస్తుందండి. మనం మొదట చదివామండి, ప్రతి పని, అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు లెక్క అడుగుతాడండి. తొందరపడి మాట్లాడొద్దండి, నిర్లక్ష్యంగా మాట్లాడొద్దండి, ఏది పడితే అది మాట్లాడొద్దండి. భయంతో బతుకుతామండి. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, దేవుడు నేను చేసిన పనులు చూస్తున్నాడు, నేను చేసిన దానికి నేను దేవుడికి సమాధానం చెప్పుకోవాలి, లేదా యేసుప్రభువుకు సమాధానం చెప్పాలి, హృదయాంతరంగా ఎరిగిన వాడికి నేను సమాధానం చెప్పాలి. అది ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకుందామండి. మనం యజమానులు కాదండి, నా ఇష్టం కాదండి. ఆయన ఇష్టం నెరవేర్చడానికి నేను ఆయన సర్వెంట్ని, ఆయన సేవకుణ్ణి, నేను గృహ నిర్వాహకుణ్ణి, ఆయన చేత సృష్టించబడిన వాడిని. నేను యజమాని కాదు, ఆయన యజమాని. నేనెవరిని? ఆయన సేవకుణ్ణి లెక్క అడుగుతాడండి, యజమాని అడుగుతాడండి. ఆఖరిగా
దేవుడు మనల్ని అందరినీ కుమారులు ఉండాలని సృష్టించాడు. ఆయన కుమారుడైన యేసుప్రభువును పంపించాడు. ఆ సువార్త మనకి వినిపింపజేశాడు. మనం సువార్త విని రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత ఈ దేహంలో ఉన్నంతకాలం మనం దేవుడు దూరంగా ఉన్నాం కాబట్టి ఈ దేహాన్ని నుంచి మనల్ని వేరు చేస్తున్నాడు. అదే శరీర మరణం అండి. అందుకు శరీర మరణం గురించి ఆలోచించామండి. సరే, కొందరు సమాధి చేయబడ్డారు, కొంతమంది ఇంకా సజీవులుగా ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నాయన నువ్వు వెళ్ళి అందరినీ పోగు చేసేయి అన్నాడండి. అప్పుడు యేసుప్రభు వస్తున్నాడండి. యేసుప్రభు మధ్యాహ్నం వచ్చేటప్పటికి మృతులైన వారు మొదట లేచి యేసుప్రభుని ఎదుర్కొంటూ వెళుతున్నారు. అదే సమయంలో సజీవులుగా ఉన్న మనం కూడా లేచి వెళుతున్నాం. అందరం కలిసి ప్రభు దగ్గరికి వెళ్తాం. అది రెండవ రాకడండి. ఆ తర్వాత మృతులు ఉన్నారు, అంత చనిపోయిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ లేపడాలి అంచేత మృతుల్ని లేపుతున్నాడండి. అందరూ వచ్చారు. ఆఖరిది ఏంటంటే తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఎవరు సత్క్రియలు చేశారో, ఎవరు నమ్మకంగా బ్రతికారో వాళ్ళకేమో నిత్యరాజ్యాన్ని ఇవ్వటానికి, దేవుడితో పాటు యేసుప్రభుతో పాటు దేవుని మహిమలో దేవునితో సమానమైన మహిమలో శాశ్వతం ఎల్లప్పుడూ ఉండటానికి. కొంతమంది సువార్తకు లోబడలేదు, కొంతమంది సువార్తకు లోబడి బాప్తిజం పొంది దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఆత్మీయంగా బ్రతకలేదు. కొంతమంది పాపంలో చిక్కిపోయి పాపంలో కొనసాగారు. కొంతమంది సత్క్రియలు చేయలేదు, స్వార్థపరులుగా బ్రతికారు. సహోదరు ప్రేమ లేకుండా కఠినంగా బ్రతికారు. అప్పుడు వాళ్ళని క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంపాదించలేదు కాబట్టి ఇదిగో నిత్యనాశనానికి వెళ్ళు అని చెప్పేసి అని వాడిని సపరేట్ చేయడానికి అంచె తీర్పుని దేవుడు ఏర్పాటు చేశాడండి. దేవుడు న్యాయవంతుడే కదండి. అంచేత ఇది యుగ అంతంలో జరిగే సంగతులండి. ఆ శాస్త్రం అండి. అంతే, దాన్ని ఏమన్నారంటే యుగాంత శాస్త్రము అన్నారండి. దేవుని కృప వల్ల ఈ 4 పాఠాలు మనం చెప్పుకున్నాం. మొదటి పాఠంలోనేమో నేను మరణానికి భయపడకూడదు, నేను మరణించి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకోవాలి. రెండో పాఠంలోనేమో యేసుప్రభు నన్ను తీసుకెళ్ళటానికి వస్తున్నారు అనుకోవాలండి. మూడో పాఠంలోనేమో నేను చనిపోయి సమాధి చేయబడి సరే మృతుల్లో నుంచి లేస్తాను, మహిమశరణతో లేస్తాను అనుకోవాలండి. ఒకవేళ యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు నేను ఇంకా బ్రతుకుంటే నేను ప్రభుని ఎదుర్కోవడానికి వెళతాను అనుకోవాలండి. నాలుగో పాఠంలోనేమో దేవుడు నన్ను తీర్పు తీర్చారు కాబట్టి, యేసుప్రభు నాకు తీర్పు తీర్చారు కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదాని విషయంలోనే నేను జాగ్రత్తగా ఉండాలి అని నేర్చుకున్నానండి. ఇక్కడ నుండి జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నం, ఎక్కడి నుంచి అనేవి లేదు, అందరూ జాగ్రత్తగా బ్రతుకుతున్నారు. ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ నుంచి జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నించేద్దామండి. ఇప్పటిగానే చేసిన తప్పులు ఏమైనా ఉంటే దేవుడి దగ్గరికి క్షమాపణ కోరేసుకోండి. నాయన నేను తెలియక ఇలా చేశాను, నన్ను క్షమించు అని చెప్పాడు అడగండి. దేవుడు క్షమిస్తాడు. మళ్ళా ఆ క్షమించమని అడిగిన తర్వాత అదే పాపంలో కొనసాగొద్దు. తర్వాత ఎవరి విషయంలో మనం అక్రమంగా బ్రతికితే ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి బ్రదరు నేను అక్రమంగా బ్రతికాను, నన్ను క్షమించండి అని అడగండి. మొన్న బ్రదర్ వచ్చి నాతో అన్నారండి, బ్రదరు నేను మీ దగ్గర చాలా కఠినంగా మాట్లాడాను, గర్వంతో మాట్లాడాను, నన్ను క్షమించని నేను ఏడ్చాడండి. అదండి మారు మనసు అంటానండి. నేను ఆయనతో పాటు ఏడ్చానండి. ఇద్దరం ఒకళ్ళొకళ్ళు కౌగు నుంచి నేర్చుకున్నామండి. అది చాలా తేలిగ్గా ఉందండి. అది బ్రతకండి, అది స్పిరిచువాలిటీ అండి. అది లోనుంచుకుని బ్రతకడం అది అసలు ఆత్మసంబంధ జీవితం కాదండి, అది నీచత్వం అండి. కాబట్టి వెంటనే సహోదరు దగ్గరికి వెళ్ళి బ్రదర్ నీ విషయంలో నేను చాలా కఠినంగా ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పేసి అడగండి. ఇక్కడి నుంచి సమాధానంగా బ్రతకండి. అది క్రిస్టియానిటీ. ఇక్కడ దేవుడే ఉంటే, యేసుప్రభువే ఉంటే, తీర్పే ఉంటే, ఆయన ముందే నిలబడితే మనం చెప్పడానికి సమాధానం లేదు మన దగ్గర. జాగ్రత్త అండి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జాగ్రత్తగా కొనసాగించుకుందామండి. అందుకే భయంతోనూ వణుకుతోనూ దేవుడు మనకి ఇచ్చిన రక్షణను కొనసాగించుకోండి అన్నాడు. భయం ఉండాలండి, వణుకు ఉండాలండి, జాగ్రత్త ఉండాలండి. అలా బ్రతకడానికి అందరం ప్రయత్నించేద్దామండి. ఇంత గొప్ప మీటింగ్ ఏర్పాటు చేసిన మురళీనగర్లో ఉన్న క్రీస్తు యొక్క సంఘానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను, వారికి వందనాలు చెప్తున్నాను. దేవుడు మీకు ఇంతకంటే అత్యధికమైన దీవెనలు దయచేయాలని కోరుతున్నాను. ఎన్నో పనులు ఉండగా ఆ పనులన్నీ ప్రక్కన పెట్టి మీరందరూ క్లాస్కి వచ్చారంటే చిన్న విషయం కాదండి, మీరు త్యాగం చేశారండి. అంచేత మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనందరి హృదయాల్లో ఈ వాక్యం ఫలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిచ్చేస్తున్నాను. అందరికీ వందనాలండి.